అంటే ఆయన ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశారు, క్షమాపణ చెప్తున్నాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గనక బాధపడి ఉంటాయని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. చూశారు కదా, మరి మళ్ళీ మీరు క్షమాపణ అంటే అతను చెప్తున్నాడు కదండి, ఆ వాయిస్ నాది కాదు అంటున్నాడు కదా. మరి ఆ వాయిస్ కాదని నేను ఉన్నాను, వాళ్ళు ఫీల్ అంటే క్షమాపణ చెప్తాను అంటున్నాడు. మరి వాయిస్ కాదన్నప్పుడు నువ్వెందుకు క్షమాపణ చెప్తావు? వాయిస్ అతనిదే. అతను మా స్టేట్ కన్వీనర్స్ ఏమంటున్నారు, అతను బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి అనేది మా స్టేట్ కన్వీనర్స్. అంటే బహిరంగంగా అంటే ఎక్కడికి వచ్చి చెప్పాలి? అనంతపురం. అదేవిధంగా ఇప్పుడు ఈ అంశాన్ని ఆల్రెడీ పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్తా ఉన్నారు. అంటే ఎవరికి దృష్టికి తీసుకెళ్లారు, ఏం చెప్పారు? పార్టీని క్రమశిక్షణ కమిటీ వాళ్ళకి కాల్ చేసి నాకు ఇలాగా కాల్ చేయడం జరిగింది, ఎమ్మెల్యే గారు నాకు ఇలా ఇబ్బంది ఉందని. మా పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ సంబంధించిన వ్యక్తి ఉంటారు, వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు మాట్లాడిన ఆడియో కూడా నేను పార్టీకి పంపడం జరిగింది. నేను ఎందుకు ఆడియో పంపానంటే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి లేదు. ఇప్పుడు నా స్థాయి ఎంత, నేను ఒక కార్యకర్త స్థాయి, ఓ విద్యార్థి సంఘంలో నేను పోరాటం చేసుకుంటా. నేను లోకేష్ గారికి దగ్గరగా పనిచేసిన, లోకేష్ గారికి గుర్తుపట్టే వ్యక్తిని. ఇప్పుడు అలాంటప్పుడు నాకే ఇప్పుడు ఆ టైంలో మీరు ఫోన్ చేశారు, రేపొద్దున నాకేమైనా జరగదని గ్యారెంటీ ఎవరు? అందుకని నేను ఆడియో బయట పంపడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు ఈ వ్యాఖ్యల అనంతరం మీకేమన్నా ఆ ఎమ్మెల్యే వాళ్ళ ప్రాణహాని కానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందని కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి ఇబ్బంది. ఇప్పుడు ఎందుకంటే నా ఫోన్ ఆఫ్ చేశారు, మా మిస్సెస్కి ఫోన్ చేశారు, ఇది ఫేక్ ఆడియో అని ఒకటి ప్రెస్ మీట్ పెట్టమండి, ప్లస్ మా అన్న వాళ్ళకి చేశారు, మీ తమ్ముడు ఎక్కడున్నాడు కనుక్కోండి, మాట్లాడాలి, ఎమ్మెల్యే గారు ఇది ఫేక్ ఆడియో అని ఒకటి బయటికి రెడీ. సరే సార్, ఇప్పుడు నేను ఫేక్ అని పెడతా, ఫేక్ అని పెడితే నన్ను ఊరికే ఉండిస్తారా? చేసినది వాస్తవము, అతను ఎమ్మెల్యే గారి ఫోను, నేను ఫేక్ అని ఎందుకు ఒప్పుకోవాలి సార్? అంటే బెదిరిస్తున్నారా మీకు ఫోన్ చేసి? అదే కదండి సార్, ఇప్పుడు నాకు నాన్ స్టాప్ గా ఫోన్స్ వస్తున్నాయంటే ఇంకా బెదిరిస్తున్నారా కదా సార్? నేనేమంటే ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు. అంటే మీ వైఫ్ కి మీ బ్రదర్ కి చేసి ఈ విధంగా ఫేక్ ఆడియో అని మీతో ప్రెస్ మీట్ పెట్టమని ఎవరు చెప్తా ఉన్నారు? ఎమ్మెల్యేకి సంబంధించిన ఎవరు? అంటే ఎమ్మెల్యే దగ్గర ఉన్న వాళ్ళు చేస్తున్నారు. మరి ఈ విషయాన్ని మళ్ళీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను. ఏమని మళ్ళీ ఫేక్ ఆడియో అని పెట్టమన్నారు ప్రెస్ మీట్, ఆ విషయం తీసుకెళ్ళి ఆ విషయం కూడా పార్టీ ఆఫీస్ కి ఇంటిమేషన్ వెళ్ళడం జరిగింది. నేను గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని మాట్లాడడం కూడా జరిగింది. మరి సార్ ఏం యాక్షన్ తీసుకుంటారనేది సార్